కాళేశ్వరం మాజీ ఈఈ నూనె శ్రీధర్ లాకర్స్ లో భారీగా నగదు బహిర్గతమైంది. శ్రీధర్ బ్యాంక్ లాకర్స్ లో 5 కోట్ల వరకు నగదు లభ్యమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నూనె శ్రీధర్ అరెస్ట్ అయ్యారు. 5 రోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. 4వ రోజు ఏసీబీ విచారణ కొనసాగుతుంది. ఎస్బీ బ్యాంక్ లాకర్లో స్థిరాస్తి డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, కాళేశ్వరం నూనె శ్రీధర్ సంబంధించిన ఏదైతే అక్రమాస్తుల కేసు ఏసీబీ నమోదు చేసిందో ఆ తర్వాత ఆయన్ని విచారిస్తా ఉంది. దాదాపు 5 రోజుల కస్టడీలో బాగుంటే 4 రోజుల పాటు, ఇవాళతో 4 రోజులు పూర్తిగా ముగుస్తుంది కాబట్టి 4 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించి ఆయన దగ్గర నుంచి కీలకమైన సమాచారం అయితే రాబట్టారు. అయితే నూనె శ్రీధర్ సంబంధించిన అక్రమాస్తులన్నీ కూడా కుటుంబ సభ్యులే బినామీలుగా ఉన్నట్టుగా ఓ ప్రాథమిక నిర్ధారణకు అయితే ఏసీబీ అధికారులు వచ్చారు. ఇప్పటి వరకు అసలు అధికారం సంబంధించి ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి ఈ నూనె శ్రీధర్ సంబంధించి అతను సంపాదించిన ఆస్తుల లెక్కెంత, ఇదే కాకుండా అక్రమంగా సంపాదించిన ఆస్తుల లెక్కెంత, వీటన్నిటి కూడా లెక్కలు రాబట్టింది. దీంతో అతనికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, కుటుంబ నేపథ్యం, వారసత్వం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు వాటన్నిటిని గుర్తించారు. శ్రీధర్ సంబంధించిన కుటుంబ సభ్యులు బినామీలుగా ఉన్నట్టుగా తేలడంతో వీటన్నిటి కోణంలో ప్రస్తుతం 4 రోజులుగా సుదీర్ఘంగా ఆయన్ని ప్రశ్నించారు. అయితే బ్యాంకు లాకర్లో తెచ్చి కూడా అందులోనే 5 కోట్లకు పైగా నగదును కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిపై పోలీసు ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే రేపు చివరి రోజు కావడం, రేపు కీలకమైన కంటెషన్ ని నూనె శ్రీధర్ దగ్గర నుంచి ఏసీబీ అధికారులు రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే బ్యాంకు లాగర్లకు సంబంధించి భారీగా నగదు బహిర్గతం కావడంతో వీటన్నిటిపై కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే వందలాది కోట్లు అక్రమంగా సంపాదించారనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. వీటన్నిటి వెనుక ఏ రాజకీయ నాయకుడు వెనుకుంటే నడిపించారు. ఎందుకంటే అతను బదిలీ అయిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలకంగా రోల్ ప్లే చేశాడు. అతనే దగ్గరుండి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ముందటి నుంచి కూడా పునాదుల దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఆయన ముందుండి నడిపారు. బదిలీ అయిన తర్వాత ఎందుకు బదిలీ అయిన ప్రదేశానికి వెళ్లకుండా కాళేశ్వరంలో ఉన్నారన్న అంశానికి సంబంధించి ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ తో ఇలా అక్రమ ఆస్తులు సంపాదించారు, ఎవరి దగ్గర వసూలు చేశారన్న కోణంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే నూనె శ్రీధర్ దగ్గర నుంచి 4వ రోజు విచారణలో కీలకమైన అంశాలు అయితే రాబట్టారు. రేపు పూర్తిగా అతని విచారణ, కస్టడీ విచారణ మొత్తం కూడా పూర్తవుతుంది కాబట్టి రేపటి వరకు పూర్తి స్థాయిలో అతని లాకర్లు కావచ్చు, అతను వెనుకున్న అక్రమ సొమ్మును మొత్తం కూడా ఏసీబీ అధికారులు రాబట్టే అవకాశం అయితే మనకు. రైట్, థ్యాంక్ యూ అమర్.